ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. ప్రభు మీ అందరి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించాలని ప్రతిరోజు మీకోసం పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నీవు నేను గొప్ప కార్యములు చేయునట్లుగా దేవుడు మనల్ని పిలిచాడు. మన జీవితంలో దేవుని పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపులు ఎవరైతే పాలిభాగస్తులుగా ఉంటారో వారు దేవుని చేతిలో బలంగా వాడబడతారు. కొన్నిసార్లు నీ జీవితంలో వస్తున్న నిరాశ నిస్పృహలు నీ పిలుపు నుండి నేను పక్కకు తీసుకెళ్ళిపోతున్నాయేమో. దేవుని వాగ్దానాలు మనకు ఎలా ఉపకరిస్తాయంటే, మరలా మన దర్శనములో మన పిలుపులో మన ముందు కొనసాగడానికి ఆయన చిత్తాన్ని నెరవేర్చువారంగా, ఈ లోకంలో అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చువారంగా మనం ఉంటే అంతకన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. వాగ్దాన సందేశాల ద్వారా మీలో చాలామంది దీవెన పొందుతున్నారు కదా. మిమ్మల్ని బట్టి నేను కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు మీలో చాలామంది వాగ్దాన సందేశాన్ని విని ఆత్మలో బలపడుతున్నారు. మీ అందరినీ దేవుడు ఇంకా బలంగా దీవించాలని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 4వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుతున్నాం. Psalm 4:8. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునో, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. నేను నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. ఎంతమంది ఈ మాట చెప్పగలరు? నేను సోమరిపోతుల గురించి మాట్లాడినా. కొంతమంది సోమరిపోతులు ఉంటారు, రోజు 12 గంటలు 14 గంటలు అలా మంచానికే అతుక్కుపోయి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడాల. కానీ జీవితంలో కొంతమంది ఈ మాట చెప్పలేని దుస్థితిలో ఉన్నారు. పడుకుంటున్నారు కానీ నెమ్మది లేదు. నిద్ర కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బహుశా కొన్ని రకాలైన డ్రగ్స్ వాడేవాళ్ళు కావచ్చు, లేదా మరొక విధానంలో నిద్రను వెతికే వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ఎందుకోసం అంటే జీవితంలో ఒత్తిడి, హృదయంలో నెమ్మది లేనందువలన, శాంతి సమాధానం లేనందువలన చాలామంది నిద్రకు కూడా దూరం అవుతున్నారు. ఏవో ఆలోచనలు, రకరకాల ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చాలామందిని బాగా ఇబ్బంది పెట్టడం ద్వారా నిద్రపోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అయితే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. భక్తుడు అంటున్నాడు, ప్రభువా నేను శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీ మీద ఆనుకొనడం వలన, ఇరుకులో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ప్రార్థన చేయడం వల్ల నీవు నన్ను విశాలమైన స్థలంలో నడిపించావని కీర్తన ప్రారంభిస్తూ చివరికి వచ్చేసరికి అంటాడు, నేను నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే నేను నెమ్మదితో పండుకుంటాను. ఏ విధంగా ఒత్తిడి నాలో లేదు. నా దృష్టి నా సమస్యల మీద లేదు, కానీ సమస్యల మీద జయం ఇచ్చే దేవుని వైపు నా దృష్టి ఉంది కనుక నేను నెమ్మదితో పండుకుని నిద్రపోదును. చాలామంది మాకు లెటర్స్ రాస్తూ ఉంటారు, లేదా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ఇదే ప్రాబ్లం, ఇన్సోమ్నియా ఈ రోజున ఎక్కువ పెరిగిపోతాం. అతి తీవ్రంగా వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కువసేపు కంప్యూటర్స్ మీద వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, ఆర్థిక సంబంధ ఇబ్బందులు ఉండడం వలన నిద్రపోలేకపోతున్నామండి. సరైన ఆరోగ్యం ఉండలేదు, సరైన నిద్ర లేదు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కోల్పోతున్నామని బాధపడే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుని మీద ఆనుకో, ఆయన మీద నీ దృష్టి నిలుపు. పేతురు 16 మంది సైనికుల మధ్య ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా నిద్రపోయాడని బైబిల్లో ఉంది. అది నిజమైన ప్రశాంతత. తన చంపేస్తారని పేతురుకు తెలుసు. ఆ చుట్టూ ఉన్న సైనికులను దాటుకుని ఒక్క అంగుళం కూడా కదలలేనని పేతురుకు తెలుసు. బట్ స్టిల్ పేతురు చక్కగా నిద్రపోతున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మీద తన భారాన్ని వేశాడని అర్థం. నేను నెమ్మదితో పండుకుందును. నెమ్మది అనే మాటకు హిబ్రూలో వాడబడిన పదం షాలోమ్. షాలోమ్ అనగా శాంతి, సమాధానము. అయితే చాలా కుటుంబాల్లో అన్నీ ఉన్నాయి కానీ శాంతి సమాధానాలు లేవు. యేసు ప్రభువారు ఈ లోకంలో వచ్చినప్పుడు అందుకనే అందరినీ పిలిచారు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, లేదా విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభువుకు ఆహ్వానాన్ని ఇచ్చారు. ఎందుకు ఆ మాట ఆయన పలికారు అంటే, విశ్రాంతి లేని తరం, విశ్రాంతి లేని కుటుంబాలు, విశ్రాంతి లేని మనుషులు అనేక మంది ఉన్నారని ఆయనకు తెలుసు. ఎవరైతే ఆయన వైపు తిరుగుతున్నారో, ఆయన దగ్గరికి వస్తున్నారో, మాటల్లో చెప్పలేని శాంతి, డబ్బుతో కొనలేని ఆనందాన్ని ప్రభు ఉచితంగా మనకు దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. నెమ్మదితో పండుకొని, నెమ్మదితో నేను జీవిస్తాను ప్రభు. ఎన్ని ప్రతికూలతలు నా చుట్టూ వచ్చినా, ఎన్ని తుఫాన్లు నన్ను ఇబ్బంది పెడుతున్నా, ఎన్ని ఉపద్రవాలు నా చుట్టూ వచ్చినా నేను శాంతితోనే బ్రతుకుతున్నాను, నెమ్మదితోనే బ్రతుకుతున్నాను. అలాంటి ఉన్నతమైన జీవితం మీకు కావాలా?
అలాంటి ఉన్నతమైన అనుభవాల్లో మీరు ఎదగాలని కోరుతున్నారా? నేను ఒంటరిగా ఉండినను నీవే సురక్షితంగా నన్ను నివసింపచేస్తున్నావు. ఐ విల్ డ్వెల్ ఇన్ సేఫ్టీ. సురక్షితముగా అనే మాట కేవలం నేను భౌతిక సంబంధమైన సురక్షణ గురించి నేను మాట్లాడడం లేదు, కానీ అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని సురక్షితంగా ఉండే అనుభవంలోనికి నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత ఆశ్చర్యకరుడు. నేను ఒంటరిగా ఉన్నా సరే, ఈరోజు నీ జీవితంలో ఒంటరితనంలో ఉన్నావా? కొంతమంది ఎవ్వరూ లేని ఒంటరితనంలో ఉంటారు, కొంతమంది అందరూ ఉండి కూడా ఒంటరితనంలో ఉంటారు. అది చాలా భయంకరమైన ఒంటరితనం. అది ఎవరూ లేక ఒంటరిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. భర్త చనిపోయో, భార్య చనిపోయో ఒంటరిగా ఉండేవాళ్ళు, పిల్లలు దూరంగా ఉండో, లేదా అసలు పిల్లలే లేకో ఒంటరిగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఒంటరితనం వాళ్ళని క్రష్ చేసేస్తూ ఉంటుంది. అయితే కొంతమంది అందరూ ఉండి కూడా ఒంటరితనంలో ఉండేవాళ్ళు ఉంటారు. అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, తమ్ముడు ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ ఏదో తెలియని ఒంటరితనంలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఏదో కావాలి, ఇంకేదో కావాలన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ తోడును కోరుకుంటున్నాను. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీ నీడలో నేను విశ్రమిస్తున్నాను. కాబట్టే నీవు నన్ను సురక్షితంగా నివసింపచేస్తున్నావు. దావీదు భక్తుని జీవితంలో అడుగడుగున ఎంతోమంది శత్రువులు అతను తరుముతూనే ఉన్నారు. వాస్తవానికి సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి బట్టి, కేవలం దేవుణ్ణి బట్టి, సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కనుక అతను ముట్టకూడదు అన్న తన యొక్క నియమాన్ని బట్టి సౌలును ముట్టుకోలేదు. అలా కాని పక్షంలో గొల్లియాతును చంపగలిగే శక్తి కలిగిన దావీదు సౌలును హతమార్చలేడా? సౌలు మీద విజయం సాధించలేడా? కానీ తనకు నియమం ఉంది, ఆ నియమం ప్రకారం పోరాడాడు. తరుముతున్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడే కానీ ఎదురు తిరగలేదు. సౌలు 2 సార్లు దావీదుకు దొరికేశాడు, అయినప్పటికీ కూడా విడిచిపెట్టాడు దావీదు దేవుని ప్రేమతో. ఉపకార బుద్ధి కలిగిన వాడని లేఖనాల్లో రాయబడింది. అయితే ఇన్ని శ్రమలు, ఇబ్బందుల మధ్యలో కూడా దావీదు సురక్షితంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుడు అతన్ని కాపుదల కాశాడు, భద్రపరిచాడు. నిన్ను కాపాడువాడు కొనుకొడు నిద్రపోడని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఒక ప్రయాణాన్ని బట్టి భయపడుతున్నావా? ఏం జరిగిపోద్దన్న భయం నీలో ఉందా? లేదా ఒక పని ప్రారంభించేటప్పుడు భయపడుతున్నావా? ఇది ముగుస్తుందా లేదా అని విశ్వాసంతో ప్రారంభించు, ప్రార్థనతో ఆ పనిని ప్రారంభించు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఈ రోజంతట్లో ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభు మీ జీవితంలో ఊహించలేని మేళ్ళు, ఉపకారాలు ఆయన జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నెమ్మదితో పండుకుని నిద్రపోతాను, నేను ఒంటరిగా ఉన్న సురక్షితంగా నా దేవుడిని నివసింపజేస్తాడని భక్తుడు చెప్పినట్టుగా మా ప్రియులు ఏదైతే నేను నుండి ఆశిస్తున్నారో ఆ గొప్ప దీవెనలు వారి మీద కుమ్మరించమని కోరుతున్నాం ప్రభువా. వారిని బలపరచండి, అన్ని విషయాల్లో ధైర్యపరచండి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వారి హృదయాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభువా. సురక్షితంగా నీలో నివసించే కృపను వారికి దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, వ్యాధంలో ఉన్న వారిని లేవనెత్తండి. సంపూర్ణమైన చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చమని కోరుకుంటూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్న వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి.
మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.